ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలిలో ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు. ఈ ముగ్గురు ఆటగాళ్ల నాయకత్వంలో అశ్విన్ ఆడిన విషయం తెలిసిందే. ధోని, కోహ్లీ కంటే రోహిత్ శర్మ జట్టు వాతావరణాన్ని తేలిగ్గా ఉంచుతాడని అశ్విన్ పేర్కొన్నాడు. వ్యూహాల విషయంలోనూ వారిద్దరి కంటే రోహిత్ శర్మ ఎక్కువగా పనిచేస్తాడని తెలిపాడు. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగట్లేదు. పని భారం కారణంగా వీరిద్దరు విశ్రాంతి తీసుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. అలాగే అశ్విన్ కూడా దులీప్ ట్రోఫీ నుంచి దూరంగా ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరగనున్న 2 టెస్టుల సిరీస్ లో తిరిగి ఈ ముగ్గురు మైదానంలో అడుగు పెట్టనున్నారు. ఇకపోతే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో 2-3 విషయాలు చాలా బాగున్నాయి. అతను జట్టు వాతావరణాన్ని ఎప్పుడు తేలికగా ఉంచుతాడు. తుది జట్టు ఎంపిక విషయంలో చాలా సమతూకం పాటిస్తూ వ్యూహాత్మకంగా బలంగా ఉంటాడు. ధోని, విరాట్ కోహ్లీలు కూడా వ్యూహాలు రచించడంలో దిట్టే. కానీ రోహిత్ శర్మ వ్యూహాల విషయంలో ఎక్కువగా కసరత్తులు చేస్తాడు. ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ రాబోతున్నట్లయితే టీమ్ మేనేజ్మెంట్ తో కూర్చొని బ్యాటర్లు బలాలు, బలహీనతలు, బౌలింగ్ లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తాడు. అదే రోహిత్ బలం. అతను ఎల్లప్పుడూ జట్టు వాతావరణాన్ని తేలికగా ఉంచుతాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాడు. అతను తుది జట్టులోకి ఒక ఆటగాన్ని ఎంపిక చేస్తే ఆ ప్లేయర్ కి 100% మద్దతు ఇస్తాడు. నా కెరియర్ లో ఎక్కువ భాగం ఈ ముగ్గురు కెప్టెన్లలో ఆడాను అని అశ్విన్ వివరించాడు.